హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైన్స్ అకాడమీ. ఈరోజు మనం డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక ముఖ్యమైన అంశం గురించి డిస్కస్ చేస్తాం. అదేంటి అంటే టైప్స్ ఆఫ్ మిసైల్స్. సో టైప్స్ ఆఫ్ మిసైల్స్ అనేవి ఎన్ని విధాలుగా ఉంటాయి, ఇండియాలో ఉన్న మిసైల్స్ని వాటి ఎగ్జాంపుల్స్తో పాటు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది డిఫెన్స్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటి, అసలు మిసైల్స్. సో మరి మిసైల్ అంటే ఏంటి అనేది తెలియాలి కదా మనకి. సో మిసైల్ ఏంటి అంటే జనరల్గా ఒక గైడెడ్ ఓకే, సో షార్ట్ ఆర్ మనం ఏం చెప్పొచ్చు అంటే రేంజ్డ్ ఎయిర్ బోర్న్ వెపన్ సిస్టమ్ అని చెప్తాం అనమాట. సో ఇన్ షార్ట్గా మనం ఎప్పుడైనా మిసైల్ అంటే డెఫినేషన్ అంటే గైడెడ్. ఓకే, సో గైడెన్స్ అనేది ఉంటుంది. సో గైడెన్స్తో పాటు రేంజ్ అనేది కూడా ఉంటుంది మిసైల్కి. అలానే ఎయిర్ బోర్న్ వెపన్ సిస్టమ్గా చెప్తుంటాం, రైట్. సో దాంతోపాటు మిసైల్ అనగానే 5 మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ గుర్తు రావాలి మనకి, రైట్. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, గైడెన్స్ సిస్టమ్ అనేది ఉంటుంది, గైడెన్స్ సిస్టమ్. ఓకే, సెకండ్ మనకు ఉండేది ఫ్లైట్ సిస్టమ్. థర్డ్ టార్గెట్ సిస్టమ్. ఫోర్త్ టార్గెట్ సిస్టమ్ తర్వాత మనకు ఫోర్త్ ఉండేది ఎనర్జీ అండ్ ఫైనల్లీ వార్హెడ్. ఓకే, సో ఇన్ జనరల్ మనకి 5 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అనమాట మిసైల్ అనగానే. సో గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది, ఫ్లైట్ అనేది అది ఎలా ఫ్లై అవుతుంది అనేది ట్రాజెక్టరీని బట్టి ఉంటుంది, టార్గెట్ని బట్టి ఉంటుంది, అలానే మనకి ఎనర్జీ అనేది ఎలా జనరేట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉండొచ్చు, అండ్ వార్హెడ్ని బట్టి ఆర్ ఇంజన్ సిస్టమ్ అని కూడా అనొచ్చు దీన్ని, రైట్. సో దెన్ మనకి 5 క్యారెక్టరిస్టిక్స్ అర్థమయ్యాయి కదా. మన ఇండియాలో ఇప్పటివరకు మనం ఎన్ని మిసైల్స్ని డెవలప్ చేసుకున్నాం, ఆ మిసైల్స్కి సంబంధించిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి IGMDP చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఒక సెపరేట్ వీడియోలో కవర్ చేశాను ఆల్రెడీ. సో IGMDP అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది ఎందుకు డెవలప్ చేసుకున్నాం, మనం ఎప్పుడు స్టార్ట్ చేసాము అని అంటే 1983లో స్టార్ట్ చేసాం. ఎందుకు స్టార్ట్ చేసాము అని అంటే మిసైల్స్, ఎస్పెషల్లీ గైడెడ్ మిసైల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి సెల్ఫ్ రిలయన్స్ కావాలి అని అంటే వేరే కంట్రీస్ మీద మనం మిసైల్స్ అనేవి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కదా. మనం ఈ డిఫెన్స్కి వాడే మిసైల్స్ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే దాని వల్ల మనకు వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాటిని తగ్గించడానికని మన ఓన్గా మనకు కావాల్సిన మిసైల్స్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో IGMDPని 1983లో లాంచ్ చేయడం జరిగింది, రైట్. సో 1983లో డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ఫ్ రిలయన్స్కి ఎస్పెషల్లీ, రైట్. సో సెల్ఫ్ రిలయన్స్ మరి దీన్ని ఎప్పుడు డిస్కంటిన్యూ చేశారు అంటే 2008లో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. 2008 నుంచి ఇది ఆపరేషన్లో లేదు. మరి దీని కింద మనం ఎన్ని డెవలప్ చేసుకున్నాము, 5 మిసైల్స్ని డెవలప్ చేసుకున్నాం అనమాట. మన 5 మిసైల్స్ ఏంటి, పృథ్వీ. ఓకే, సో పృథ్వీ అనేది మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ మిసైల్ అనమాట. ఇది బాలిస్టిక్ మిసైల్ కూడా. బాలిస్టిక్ మిసైల్ అంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలుగుతుంది. సెకండ్ త్రిశూల్ అనేది మనకి షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఇది త్రిశూల్ అంటాం. దెన్ త్రిశూల్ తర్వాత ఆకాష్. సో ఆకాష్ అనేది కూడా మనకి మీడియం రేంజ్. సో ఇది షార్ట్ రేంజ్, ఇది మీడియం రేంజ్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, రైట్. దెన్ ఫైనల్లీ నాగ్ అంటే ఏంటి, ఇది ఒక యాంటీ ట్యాంక్ మిసైల్. అంటే ఎనిమి యొక్క యుద్ధ నౌకలు ఏవైతే అంటే ట్యాంక్స్ అంటాం కదా, ఎనిమి ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని యాంటీ ట్యాంక్ మిసైల్ని నాగ్ అంటాం. దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ అని కూడా అంటారు, రైట్. సో ఒకసారి మనం ఫైర్ చేస్తే దాన్ని మనం మళ్ళీ ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండదు. దెన్ ఫైనల్లీ అగ్ని సిరీస్ ఆఫ్ మిసైల్స్ ఏంటి మనకి, ఇవి బాలిస్టిక్ మిసైల్స్, న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న మిసైల్స్. అగ్ని 1, 2, 3 ఈ 3 మిసైల్స్ని కూడా IGMDPలో భాగంగా మనం డెవలప్ చేసుకున్నాం. మరి IGMDP ఎవరి ఐడియా అంటే అబ్దుల్ కలాం గారి ఐడియా. సో మన మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటాము, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, నాట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎవరైనా తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. దెన్ మనం నెక్స్ట్ ఇంకొక మిసైల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇండియా టేకప్ చేసింది ఏంటి అంటే బ్రహ్మోస్. సో మనకు తెలిసిందే బ్రహ్మోస్ మిసైల్ అనేది ఇండియా అండ్ రష్యా యొక్క జాయింట్ వెంచర్ అనమాట, 2 కంట్రీస్ యొక్క కొలాబరేషన్. సో బ్రహ్మో
అనేది బ్రహ్మోస్ అనేది బ్రహ్మపుత్ర రివర్ అండ్ మాస్కో రివర్ ఏదైతే రష్యాలో ఉందో ఆ రెండు నేమ్స్ని కలిపి బ్రహ్మోస్ అని పెట్టారనమాట. సో ఇది ఒక జాయింట్ వెంచర్. 2008-9 నుంచి ఫార్మలైజ్ అయింది. సో మనం బ్రహ్మోస్ మిసైల్స్ని డెవలప్ చేసుకున్నాం. మరి రీసెంట్ టైమ్స్లో మనం బ్రహ్మోస్ని ఇంకొక కంట్రీకి కూడా సెల్ చేసాం. ఏ కంట్రీకి? అది ఫిలిప్పైన్స్, రైట్? సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇనిషియల్గా 290 కిలోమీటర్స్ ఉంది. బట్ మనం MTCR మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్, సో ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల ఏమైంది, దీని రేంజ్ అనేది ఎక్స్టెండ్ అయ్యి 450 కిలోమీటర్స్కి ఎన్హాన్స్ అయింది అనమాట. సో దీన్ని ఫర్దర్గా 600 కిలోమీటర్స్కి కూడా ఎన్హాన్స్ చేయాలని కూడా ప్లాన్ ఉంది, రైట్? సో ఇది బ్రహ్మోస్ ఒక ప్రాజెక్ట్ అనమాట, జాయింట్ కొలాబరేషన్ చెప్పొచ్చు. మరి ఇప్పుడు టైప్స్ ఆఫ్ మిసైల్స్ చూస్తే కనుక మనం స్పీడ్ బేస్ చేసుకుని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉంటాయి. స్పీడ్ అంటే దేంట్లో మెజర్ చేస్తాము అంటే స్పీడ్ని మెజర్ చేసే యూనిట్ని మ్యాక్ అంటాం. అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్తో పోలిస్తే మనకి అది ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది తెలుసుకోవడానికి మ్యాక్ అనేది ఒక యూనిట్ అనమాట. సో సబ్ సోనిక్ అంటే ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే తక్కువ వెళ్తుంది అని. సో మనం మ్యాక్ 1 స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనుకుంటే కనుక ఇది <1 మ్యాక్ ఆర్ మ్యాక్ 1 కంటే తక్కువ స్పీడ్కి వెళ్తుంది అనమాట. అంటే 0.7 వెళ్ళినా 0.8 వెళ్ళినా దాన్ని మనం సబ్సోనిక్ అంటాం. మరి ఇలాంటివి స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే తక్కువ అన్నాం కదా, మరి ఇలాంటివి ఇండియా దగ్గర ఉన్నవి ఏంటి అంటే పృథ్వీ. సో పృథ్వీ అనేది సబ్సోనిక్ బాలిస్టిక్ మిసైల్, రైట్? సో ఇది షార్ట్ రేంజ్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ అని చూసాం కదా, అదొకటి. దెన్ సూపర్ సోనిక్ మిసైల్. సూపర్ సోనిక్ అంటే ఏంటి? మోర్ దాన్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్. అంటే మనకి మ్యాక్ 1 నుంచి మ్యాక్ 5 వరకు ఈ స్పీడ్తో ట్రావెల్ చేసే వాటిని సూపర్ సోనిక్ మిసైల్స్ అంటాం. మరి దీంట్లో మనకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రహ్మోస్. ఓకే, బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ మిసైల్ యొక్క ఎగ్జాంపుల్. దెన్ హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ అంటే ఏంటి? ఇది గ్రేటర్ దాన్ మ్యాక్ 5 అంటే 5 టైమ్స్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే ఎక్కువగా ట్రావెల్ చేస్తుంది. అది 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, అలా 17 కూడా అవ్వచ్చు. రీసెంట్ టైమ్స్లో US యొక్క మిసైల్ డార్క్ ఈగిల్ అని అన్నారు. సో అది 17 టైమ్స్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ట్రావెల్ చేస్తుందని కూడా న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో అలా ఫాస్టెస్ట్ మిసైల్గా కూడా రికార్డ్ అయ్యింది, రైట్? సో ఇది హైపర్సోనిక్ మిసైల్. సో హైపర్సోనిక్ మిసైల్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇండియా రీసెంట్గా హైపర్సోనిక్ టెస్ట్ అనేది చేసింది మిసైల్కి సంబంధించి November 17th. అది ఇంకొక వీడియోలో నేను డిస్కస్ చేస్తాను, రైట్? దెన్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ ట్రాజెక్టరీ, అంటే అది వెళ్ళే పాత్ని బట్టి మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఆ టైప్స్ ఏంటి అంటే మనకి బాలిస్టిక్ మిసైల్ ఒకటి అండ్ క్రూయిజ్ మిసైల్ ఒకటి. సో మరి బాలిస్టిక్ మిసైల్, క్రూయిజ్ మిసైల్ అసలు ఎలా ట్రావెల్ చేస్తానే తెలుసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫైర్ చేసాం అనుకోండి, ఫైర్ చేసినప్పుడు మనకి ఇలా అంటే పారాబోలిక్ పాత్ని ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అట్మాస్ఫియర్ అనుకుందాం. సో అట్మాస్ఫియర్ని క్రాస్ చేసి మళ్ళీ రీ ఎంట్రీ ఏవైతే చేస్తాయో వాటిని మనం, అంటే ఇక్కడ టార్గెట్ ఉంది అనుకుంటే ఇలాంటి వాటిని ఏమంటాం, బాలిస్టిక్ మిసైల్స్ అంటాం అనమాట. అంటే అది అట్మాస్ఫియర్ని దాటి మళ్ళీ రీ ఎంట్రీ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ బ్రహ్మోస్ అనేది ఇనీషియల్గా మనం ఇవ్వాల్సిన ఇనర్షియన్ అనేది ఇక్కడ వరకు అవసరం అవుతుంది. మరి ఇక్కడ నుంచి మనకి ఇది గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్తో పడిపోతుంది అన్నమాట కిందకి టార్గెట్ మీద, రైట్? సో ఇది బాలిస్టిక్ మిసైల్. సో జనరల్గా దీన్ని ఏంటి లాంగ్ రేంజ్కి వాడుతుంటాం, రైట్? సో దెన్ మరి క్రూయిజ్ మిసైల్స్ అంటే ఏంటి? సో మనం ఇలా లాంచ్ చేస్తే కనుక ఇలా, అంటే అవి అట్మాస్ఫియర్లోనే ఉంటాయి, అట్మాస్ఫియర్లోనే ఉండి ఆల్మోస్ట్ కాన్స్టెంట్ స్పీడ్తో క్రూయిజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని మనం క్రూయిజ్ మిసైల్స్ అంటాం. అంటే ఇవి జనరల్గా అట్మాస్ఫియర్ని క్రాస్ అవ్వవు. సో ఇవి క్రూయిజ్ మిసైల్స్. సో ఇక్కడ ఏంటివి షార్ట్ రేంజ్కి మాత్రమే క్రూయిజ్ మిసైల్స్ని వాడతాం. సో మనం ఇందాక చూసిన బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్, అంటే 1 to 5 మ్యాక్లో ట్రావెల్ చేసే క్రూయిజ్ మిసైల్ అనమాట, రైట్? మరి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే మనం ఎనిమీ రాడార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ఎనిమీ రాడార్ ఇలా ఉందనుకోండి. సో ఎక్కువ రేంజ్లోకి వచ్చేది ఏంటి అంటే క్రూయిజ్ మిసైల్ తక్కువ వస్తుంది, బాలిస్టిక్ మిసైల్ ఫస్ట్ డిటెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. కానీ బాలిస్టిక్ మిసైల్స్ లాంగ్ రేంజ్కి వాడుతుంటాం, క్రూయిజ్ మిసైల్స్ అనేవి షార్ట్ రేంజ్కి వాడినా ఇవి క్రూయిజ్ అవుతూ వెళ్తాయి కాబట్టి టార్గెట్ మూవ్ అవుతూ ఉన్నా కూడా అటాక్ చేయగలం. బట్ బాలిస్టిక్ మిసైల్స్ ఫిక్స్డ్ టార్గెట్స్నే టార్గెట్ చేయగలవు, రైట్? అలా కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనకి బాలిస్టిక్ మిసైల్ అనేది అట్మాస్ఫియర్ని క్రాస్ అవుతుంది అండ్ మళ్ళీ రీఎంట్రీ అనేది అవుతుంది, రైట్? హైపర్సోనిక్ రీఎంట్రీ మిసైల్ అని చూసాం కదా, దాంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి మనకి. సో హైపర్సోనిక్లో హైపర్సోనిక్ గ్లైడెడ్ మిసైల్ అని ఉంటుంది. అదేంటి అనేది నేను కొంచెం సేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీకు బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటి, మనకి ఎప్పుడైతే కనుక ఈ పారాబోలిక్ పాత్ని ఫాలో అవుతూ అవి జనరల్గా అట్మాస్ఫియర్ని క్రాస్ చేసి రీఎంట్రీ అనేది అవుతూ ఉంటాయో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ, అలాంటి వాటిని మనం బాలిస్టిక్ మిసైల్స్ అంటాం. సో మన బాలిస్టిక్ మిసైల్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి రేంజెస్ని బట్టి క్లాసిఫై చేస్తారనమాట జనరల్గా, రైట్? సో మనకి క్రూయిజ్ మిసైల్స్లోనేమో స్పీడ్ని బట్టి క్లాసిఫై చేస్తారు, సబ్సోనిక్, సూపర్ సోనిక్, హైపర్సోనిక్ అని. బాలిస్టిక్ మిసైల్స్నేమో రేంజ్ని బట్టి చేస్తుంటారు అనమాట. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, ఇంటర్మీడియట్ రేంజ్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, అట్లా డిఫరెంట్ రేంజెస్ అని బట్టి మనం క్లాసిఫై చేస్తాం. మరి ఇక్కడ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటే ఏంటి?
సో హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అనేది ఒక టైప్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత ఒక సర్టెన్ అంటే అట్మాస్ఫియర్ దాటిన తర్వాత ఈ రీఎంట్రీ ఏదైతే ఉంటుందో అంటే ఈ రీఎంట్రీ స్టేజెస్లో అది హైపర్సోనిక్ స్పీడ్ని అచీవ్ చేస్తే కనుక దాన్ని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటాం అనమాట. అంటే ఇక్కడ అంత స్పీడ్ హైపర్సోనిక్ వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ రీఎంట్రీ టైంలో హైపర్సోనిక్ స్పీడ్ వెళ్ళాలి. అంటే గ్రేటర్ దాన్ 5 మైక్ ఆర్ మ్యాక్ 5 కంటే ఎక్కువ స్పీడ్ రీఎంట్రీ టైంలో కనుక అది అచీవ్ చేస్తే దాన్ని హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ అంటాం, రైట్. సో ఇది ఒక టైప్. నెక్స్ట్ క్రూయిజ్ మిసైల్స్ ఏంటి? సో క్రూయిజ్ మిసైల్స్ అంటే మనం చూసాం కదా, సో జనరల్గా అవి అట్మాస్ఫియర్లోనే లో హైట్లో ఫ్లై అయ్యే మిసైల్స్ అనమాట. సో ఇవి కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్తుంటాయి. సో ఇవి మూవబుల్ టార్గెట్స్ని కూడా టార్గెట్ చేస్తుంటాయి. మరి క్రూయిజ్ మిసైల్స్ అనేవి జనరల్గా మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది? బేస్డ్ ఆన్ స్పీడ్. బాలిస్టిక్ మిసైల్స్ బేస్డ్ ఆన్ రేంజ్ క్లాసిఫై అయితే క్రూయిజ్ మిసైల్స్ బేస్డ్ ఆన్ స్పీడ్ మనకి క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సబ్సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి? సబ్సోనిక్ అంటే మనం ఇందాక చూసినట్టు లెస్ దాన్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్, సో లెస్ దాన్ 1 మ్యాక్. మరి మన దగ్గర ఉన్న సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నిర్భయ్. సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఎగ్జాంపుల్ ఏంటి? నిర్భయ్. దెన్ మన దగ్గర ఉన్న సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. సో సూపర్సోనిక్ అంటే ఏంటి? మ్యాక్ 1 నుంచి మ్యాక్ 5 మధ్యలో స్పీడ్ వెళ్తే కనుక దాన్ని సూపర్సోనిక్ అంటాం. మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రహ్మోస్, రైట్. సో బ్రహ్మోస్ అనేది మనకి సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్కి ఎగ్జాంపుల్. దెన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. సో ఇదే మనం బ్రహ్మోస్ 2గా కూడా పిలుస్తున్నాం. రీసెంట్గా నవంబర్లోనే టెస్ట్ చేసాం అనుకున్నాం కదా. సో నవంబర్ 2024 17th of November అని చెప్పొచ్చు. సో దానికి మనం పెట్టుకున్న నేమ్ ఏంటి? బ్రహ్మోస్ 2. మరి ఇదేంటి? ఆల్మోస్ట్గా 5 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి. మనం టెస్ట్ చేసింది 5.5 మ్యాక్ అని అన్నారు, తర్వాత 7 మ్యాక్ కూడా రీచ్ అయిందని అన్నారు. సో మన రేంజ్ ఎంత ఉంటుంది? ఇది సపోర్ట్ చేస్తే జనరల్గా 1500 కిలోమీటర్ రేంజ్ని కూడా సపోర్ట్ చేయగలుగుతుంది అని అంటున్నారు. సో ఇలా మనకి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ కూడా ఉన్నాయి. దెన్ బేస్డ్ ఆన్ లాంచ్ మోడ్, మనం ఎక్కడి నుంచి లాంచ్ చేస్తున్నాం, దేన్ని టార్గెట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనకు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ సర్ఫేస్ టు సర్ఫేస్. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే దేని నుంచి లాంచ్ చేస్తున్నాం? గ్రౌండ్ నుంచి లాంచ్ చేస్తున్నాం. దేన్ని టార్గెట్ చేస్తున్నాం? గ్రౌండ్ మీద ఉన్న దాన్ని టార్గెట్ చేస్తున్నాం అనమాట. దాన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ అంటాం. మరి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు? పృథ్వీ, అగ్ని, బ్రహ్మోస్. ఓకే, సో ఇవన్నీ కూడా మనం సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. దెన్ సర్ఫేస్ టు ఎయిర్ అంటే గ్రౌండ్ నుంచి మనం ఎయిర్ టార్గెట్స్ని ఆర్ ఏరియల్ టార్గెట్స్ని మనం అటాక్ చేస్తే కనుక వాటికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు మనం? ఆకాష్ మిసైల్ని మనం సర్ఫేస్ నుంచి ఎయిర్కి టార్గెట్ చేయొచ్చు. అలానే మనకి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది కూడా ఉంది. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. దెన్ ఎయిర్ టు సర్ఫేస్ అంటే మనం హెలికాప్టర్ నుంచి అలాంటి వాటి నుంచి సర్ఫేస్ మీద ఉన్న టార్గెట్స్ని టార్గెట్ చేయడానికి వీటిని యూస్ చేస్తుంటాం. మరి ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు? హెలీనా అంటే ఏంటి? సో మనం ఇందాక IGMDP ప్రోగ్రామ్ కింద నాగ్ అని చూసాం కదా, యాంటీ ట్యాంక్ మిసైల్ అని. దాన్ని హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తే దాని వర్షన్ని హెలీనా అంటాం. అంటే హెలికాప్టర్ వర్షన్ ఆఫ్ నాగ్ని హెలీనా అంటాం. మరి వీటిని మనం దేని నుంచి లాంచ్ చేస్తాం? జనరల్గా ఎయిర్ నుంచి అని అంటే ఈ మిసైల్, ఇది మిసైల్ నేమ్ కాబట్టి ఇది రుద్ర సిరీస్ ఆఫ్ హెలికాప్టర్స్ నుంచి లాంచ్ చేస్తాం అనమాట. సో అది సర్ఫేస్ మీద ఉన్న టార్గెట్స్ని టార్గెట్ చేస్తుంది, రైట్. దెన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. మరి ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే ఏంటి? ఏరియల్ టార్గెట్స్ని ఎయిర్ నుంచి మనం టార్గెట్ చేస్తాం అనమాట. అంటే మూవింగ్ ఎయిర్ నుంచి ఎయిర్కి. మరి ఇక్కడ ఏంటి మనకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే అస్త్ర బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఓకే, బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. BVRM అంటే మనం బియాండ్ విజువల్ రేంజ్ అంటే 35 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండేదాన్ని బియాండ్ విజువల్ రేంజ్ అంటాం. సో మరి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని మనం జనరల్గా దేని నుంచి టార్గెట్ చేయొచ్చు? ఎయిర్ నుంచి అని అంటే కనుక తేజస్. సో మనకు తెలిసిందే తేజస్ అనేది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, అది హైదరాబాద్లోనే ఉంది, రైట్. దెన్ సో షిప్ టు షిప్. సో మనకి షిప్ టు షిప్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి? ఇక్కడ బ్రహ్మోస్. సో బ్రహ్మోస్ అనేది మనం ల్యాండ్ నుంచి, సీ నుంచి, ఎయిర్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. సో బ్రహ్మోస్ అనేది అంటే సీ నుంచి మనం అంటే సబ్మెరైన్స్ నుంచి కానీ వాటి నుంచి సీ బేస్డ్ టార్గెట్స్ని టార్గెట్ చేసేది షిప్ టు షిప్ అంటాం. సో దాని షిప్ టు ఎయిర్ అంటే సీ బేస్డ్ నుంచి మనం మిసైల్ లాంచ్ చేసి ఎయిర్ టార్గెట్స్ని టార్గెట్ చేయడానికి. మరి దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు మనం? బరాక్ మిసైల్స్. సో ఈ బరాక్ మిసైల్స్ మనం ఇజ్రాయెల్ నుంచి కూడా తీసుకుంటున్నాం, రైట్. దెన్ సబ్మెరైన్ లాంచ్డ్. సో మనం సబ్మెరైన్ నుంచి ఏదైనా మిసైల్స్ని లాంచ్ చేస్తే మనకు తెలిసిందే కదా, అండర్ వాటర్ షిప్స్ని మనం సబ్మెరైన్స్ అంటాం. సో సబ్మెరైన్స్ నుంచి ఇట్లా మనం ఏదైనా టార్గెట్ చేస్తే కనుక వాటిని సబ్మెరైన్ లాంచ్డ్ అని అంటాం అనమాట. మరి దీంట్లో ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పొచ్చు? K4, K15 సాగరిక ఉన్నాయి కదా, సాగరిక మిసైల్స్. ఇవి మనం రష్యన్ టెక్నాలజీ యూస్ చేసి
వాడుతున్నాం. సో ఈ K4 and K15 సాగరిక అనేది మనకి INS అరిహంత్ ఇండియా యొక్క ఫస్ట్ న్యూక్లియర్ సబ్మెరైన్. సో దీన్ని నుంచి డిప్లాయ్ చేయొచ్చు. సో మన INS అరిహంత్ ఎప్పుడైతే మనం యూజ్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు ఇండియా న్యూక్లియర్ ట్రయర్డ్ని అచీవ్ చేసింది కదా 2016లో. న్యూక్లియర్ ట్రయర్డ్ అంటే ఏంటి? ల్యాండ్ నుంచి, సీ నుంచి, ఎయిర్ నుంచి మనం న్యూక్లియర్ క్యాపబుల్ వెపన్స్ని మనం డిప్లాయ్ చేయగలిగితే దాన్ని న్యూక్లియర్ ట్రయర్డ్ అంటాం. సో INS అరిహంత్ డిప్లాయ్మెంట్తో మనకు అది అచీవ్ అయింది, రైట్. దెన్ షోల్డర్ ఫైర్డ్ అంటే ఇవేంటి? షోల్డర్ మీద పెట్టుకుని ఫైర్ చేసేవి. అంటే మ్యాన్ దీన్ని పోర్టబుల్గా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళు చేతులతో పట్టుకెళ్ళి షోల్డర్ మీద పెట్టి టార్గెట్ చేయగలరు. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? ఇగ్లాస్ అనేది ఒక US యొక్క మిసైల్ అనమాట. సో ఇగ్లా-S అనేవి మనం తీసుకున్నాం, రైట్. దెన్ మరి బేస్డ్ ఆన్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటే మన కంట్రీ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మనం ఎవరినైనా మనం ఎప్పుడైనా టార్గెట్ చేయాల్సి వస్తే అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసిన వాటిలో ఫస్ట్ థింగ్ ఏంటి? ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. సో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి? సో ఇది బాలిస్టిక్ మిసైల్, ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటుంది. బట్ ఇంటర్ కాంటినెంటల్ అంటే ఏంటి? సో మనం ఎప్పుడైతే కనుక 2 డిఫరెంట్ కాంటినెంట్స్ని టార్గెట్ చేస్తున్నామో వాటిని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటాం. అంటే మినిమం రేంజ్ మనకి 5000 కిలోమీటర్స్ నుంచి 8000 కిలోమీటర్స్ రేంజ్ ఇట్లా ఉండాలి. మినిమం ఇంత ఉండాలి. 10,000 కూడా ఉండొచ్చు. సో మనం ఇప్పుడు డెవలప్ చేసుకునే అగ్ని-6 ఏదైతే ఉందో అది 10,000 కిలోమీటర్ రేంజ్ని కూడా క్యాపబుల్ అయ్యేది. మరి ఇలా మనం డెవలప్ చేసుకున్న ఫస్ట్ మిసైల్ ఏంటి? అగ్ని-5. అగ్ని-5 అనేది మనకి ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. సో ఇది 5500 కిలోమీటర్స్ రేంజ్ని టార్గెట్ చేయగలుగుతుంది విత్ న్యూక్లియర్ వార్ హెడ్స్ అనమాట. ఓకే, సో ఇది. దీని తర్వాత మనం ఇప్పుడు అగ్ని-6ని కూడా డెవలప్ చేసుకుంటున్నాం. ఇది కూడా ICBM అనమాట. సో ఇది మినిమం 10,000 కిలోమీటర్స్ రేంజ్ని సపోర్ట్ చేస్తుందని అంటున్నాం. దెన్ మనం ఈ రీసెంట్ టైమ్స్లో వీటికి సంబంధించి ఒక టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాం. దాన్ని ఏమంటున్నాం? MIRV, మల్టిపుల్ టార్గెటబుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అంటాం. అంటే ఏంటి? జనరల్గా మనం ఒక మిసైల్ని లాంచ్ చేసినప్పుడు అదొక వార్ హెడ్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలో అక్కడ పడేస్తుంది, దానివల్ల అక్కడ డిస్ట్రక్షన్ జరుగుతుంది. బట్ అలా కాకుండా MIRV టెక్నాలజీ డిప్లాయ్ చేసిన మిసైల్స్లో ఒకటే మిసైల్లో మల్టిపుల్ వార్ హెడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మల్టిపుల్ వార్ హెడ్స్ ఉండటం వల్ల ఏంటి? మనం మల్టిపుల్ చోట్ల అటాక్ చేయొచ్చు, రైట్. సో అలా MIRV టెక్నాలజీని మనం ఫస్ట్ టైం డెమాన్స్ట్రేట్ చేసిన మిషన్ దివ్యాస్త్రగా కూడా పిలుస్తున్నాం, రైట్. సో దాంట్లో భాగంగా అగ్ని-5కి అగ్ని-6కి మాత్రమే ఈ MIRV సపోర్టింగ్ టెక్నాలజీ అనేది గుర్తుపెట్టుకోవాలి, రైట్. దెన్ నెక్స్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్స్. సో ఇక్కడ ఏంటి? మనకి సబ్ సర్ఫేస్ అంటే మనకి ఎప్పుడు గుర్తు రావాల్సింది? సబ్మెరైన్స్. మరి సబ్మెరైన్స్లో కూడా న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్నవి ఏంటి? INS అరిహంత్. సో మనం అంతకు ముందు, రైట్, రష్యా నుంచి తీసుకునేవాళ్ళం, కానీ ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం చేసింది అరిహంత్. తర్వాత అరిగాట్ అనేది రీసెంట్గానే కమిషన్ అయింది. సో దీంట్లో భాగంగా అర్ధమాన్ అనేది మనం థర్డ్ మిసైల్ డెవలప్ చేసుకున్నాం. ఫోర్త్ దానికి ఇంకా నేమింగ్ ఇవ్వలేదు, S4 స్టార్ అంటున్నాం. సో ఇలా ఈ సబ్మెరైన్ నుంచి మనం లాంచ్ చేసే బాలిస్టిక్ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్స్ని మనం K4, K15 సాగరికగా చెప్పొచ్చు, రైట్. సో మరి జనరల్గా వీటి రేంజెస్ ఎంత ఉంటాయి? K4 సాగరికదేమో 3500 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. K15 సాగరికది మనకి 700 to 750 కిలోమీటర్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా సబ్ సర్ఫేస్ బాలిస్టిక్ న్యూక్లియర్ క్యాపబుల్ సబ్మెరైన్స్. మరి ప్రొపల్షన్ని బట్టి, సో ప్రొపల్షన్ అంటే దానికి ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుందనే దాన్ని బట్టి మనం జనరల్గా క్లాసిఫై చేస్తాం. సో సాలిడ్ ప్రొపల్షన్ అంటే ఏంటి? మనకి HTPBస్ని ఇక్కడ అంటే హైడ్రాక్సీ రిలేటెడ్ మనకి ప్రొపలెంట్గా యూజ్ చేస్తాము, దాన్ని HTPB అంటాం అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి సింపుల్ ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఎఫిషియెంట్గా ఉండటం, కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. సో ఎక్కువగా సింపుల్గా యూజ్ చేసేటప్పుడు మనం సాలిడ్ ప్రొపల్షన్ వాడతాం, లైక్ పృథ్వీ కానీ బ్రహ్మోస్ కానీ. సో ఇలాంటి వాటిని మనం సాలిడ్ ప్రొపల్షన్ చెప్పొచ్చు. దెన్ లిక్విడ్ ప్రొపల్షన్. సో లిక్విడ్ ప్రొపల్షన్ అంటే ఏంటి? మనకి ఇక్కడ లిక్విడ్ ఫ్యూయల్స్ని వాడుతుంటాం అనమాట. సో ప్రొపలెంట్గా లిక్విడ్ ఫ్యూయల్స్ని వాడతాం. సో ఇక్కడ దేంట్లో ఎక్కువగా వాడుతున్నాం అంటే అగ్నిలో, రైట్. సో అగ్నిలో లిక్విడ్ ప్రొపల్షన్ని వాడుతున్నాం, లైక్ అగ్ని-5లో కానీ వీటిలో. బట్ రీసెంట్ టైమ్స్లో అగ్ని-ప్రైమ్ అని కూడా ఒకటి డెవలప్ చేసాం మనం, సో రైట్. అగ్ని-ప్రైమ్ అనే దాంట్లో సాలిడ్ ప్రొపలెంట్ని వాడారు, ఎందుకంటే అగ్ని మిసైల్స్తో మనకి ఇక్కడ సాలిడ్ ప్రొపల్షన్ అనేది కొంచెం లైటర్ వెయిట్ ఉంటుంది అనమాట. అందుకని అగ్ని-ప్రైమ్ని మనం లైటర్ వెయిట్ ఆఫ్ మిసైల్స్తో చేయాలని చెప్పి దీన్ని సాలిడ్ ప్రొపలెంట్తో డెవలప్ చేయడం జరిగింది, రైట్. దెన్ హైబ్రిడ్ ప్రొపల్షన్ అంటే ఏంటి? మనకి సాలిడ్ ప్లస్ లిక్విడ్ రెండింటిని కంబైన్ చేసి వాడితే కనుక హైబ్రిడ్ ప్రొపల్షన్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్గా బ్రహ్మోస్ చెప్పొచ్చు. దెన్ క్రయోజెనిక్. సో క్రయోజెనిక్ అంటే ఏంటి? మనకి మెయిన్గా
సో ఎప్పుడైతే కనుక మనం లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్ని మనం సబ్ జీరో టెంపరేచర్స్ అంటే -160 170 డిగ్రీ సెంటీగ్రేడ్లో అలా స్టోర్ చేస్తామో దాన్ని క్రయోజెనిక్ ఇంజిన్గా చెప్తాం అనమాట. మరి ర్యామ్ జెట్ అంటే ఏంటి, స్క్రామ్ జెట్ అంటే ఏంటి? సో ర్యామ్ జెట్ అంటే ఏ ఇంజిన్ అయితే కనుక మనకి సబ్సోనిక్ స్పీడ్స్లో ట్రావెల్ చేస్తుందో, సూపర్సోనిక్ స్పీడ్స్ అని చెప్పొచ్చు, సూపర్సోనిక్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తుందో దాన్ని మనం ర్యామ్ జెట్ అంటాం. స్క్రామ్ జెట్ అంటే ఏంటి, హైపర్సోనిక్ స్పీడ్స్ని సపోర్ట్ చేసే వాటిని స్క్రామ్ జెట్ ఇంజిన్స్ అంటాం అనమాట. రైట్. సో ఇలా మనకి మిసైల్స్ అనేవి రాకెట్ బేస్డ్ ఉండొచ్చు, జెట్ బేస్డ్ ఉండొచ్చు. సో మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, జనరల్గా మనకి రాకెట్ అన్నప్పుడు అది అట్మాస్ఫియర్ని క్రాస్ చేసి కూడా వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్లో రాకెట్ ఇంజిన్స్ని వాడతాం. దానివల్ల ఏమవుతుంది, అది ఫ్యూయల్తో పాటు ఆక్సిడైజర్ని కూడా తీసుకెళ్తుంది దానంతట అది. బట్ ఇక్కడ జెట్లో ఏమవుతుంది, ఇవి అట్మాస్ఫియర్ దాటాల్సిన సిచ్యువేషన్ లేనప్పుడు వాడేవి ఎక్కువగా జెట్ ఇంజిన్స్ అనమాట. దీంట్లో ఫ్యూయల్ అనేది మాత్రమే తీసుకెళ్తారు. సో ఆక్సిజన్ అనే దాన్ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది అనమాట జెట్ ఇంజిన్. అందుకని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది కాబట్టి వీటిని ఎయిర్ బ్రీదర్స్ అని అంటారు. ఎయిర్ నుంచి ఆక్సిజన్ని తీసుకుంటుంది. సో ఆక్సిజన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు జెట్స్ అనేవి వెళ్ళగలుగుతాయి. సో అది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ రాకెట్ అండ్ జెట్. రైట్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే కనుక కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ballistic missiles or jet propelled at subsonic speeds throughout their flight, while cruise missiles are rocket powered only in the initial phase of flight. Second, Agni 5 is a medium range supersonic cruise missile, while BrahMos is a solid fuel intercontinental ballistic missile. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ మీ కామెంట్ సెక్షన్ చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ బేస్డ్ ఆన్ their range, launch, platform and purpose. How do these classifications impact strategic defense capabilities of a nation? And provide examples to illustrate your answers. సో ఇది మెయిన్స్ క్వశ్చన్, ఇది ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మనం ఈ వీడియోలో డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ అనేది డిఫరెంట్ మోడ్స్లో మనం డిస్కస్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ లాంచ్ మోడ్ కానీ, బేస్డ్ ఆన్ ప్రొపల్షన్ కానీ, బేస్డ్ ఆన్ ద ట్రాజెక్టరీ పాత్ కానీ, ఫ్యూయల్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ చూసాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.